హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజుటి వీడియోలో ఎగ్ ప్లాంట్ బ్రింజాల్ రెసిపీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక పెద్ద సైజ్ బ్రింజాల్ తీసుకొని స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆ స్లైసెస్ని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చివరిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆ మసాలా అంతా మంచిగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, వేడయ్యాక మసాలా బ్రింజాల్ పీసెస్ ఉన్నాయి కదా, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే కరివేపాకు వేసాను, ముక్కకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇదైతే ఆప్షనల్, కానీ వేస్తే బాగుంటుంది. వేగిన తర్వాత ఒక బౌల్లో 1 కప్పు పెరుగు, స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసిన పీసెస్ని కర్డ్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి కావాల్సింది 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, 1 ఎండుమిర్చి. వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు. మరి డీప్ ఫ్రై అవసరం లేదు, 80 to 90% ఫ్రై అయితే సరిపోతుంది. అందులో సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. వేగిన తర్వాత మిశ్రమాన్ని పెరుగులోకి కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేయాలి. ఇంకా ఎగ్ ప్లాంట్ బ్రింజాల్ రెసిపీ ఈజ్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్.